బ్రేకింగ్ న్యూస్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయి కృష్ణ కేసును సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సాయి కృష్ణ కేసును సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సాయి కృష్ణ తల్లి కేసును సిబిఐకి అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిట్ అధికారులు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సిఐ నాగరాజుకు అతడి స్నేహితుడు ఇద్దరు సిబ్బంది సహకరించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. అయితే నాగరాజు అరెస్టు తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మే 29న సాయికృష్ణ బంధువుల వద్దకు వీరు ముగ్గురు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. మే 29న వీళ్లు వడ్డేశ్వరం వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ ఘటనలో ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీవించే హక్కుపై జరిగిన ఘోర దాడిగా అభివర్ణించింది. ఏపీ డీజీపీ విజయవాడ సిపిలకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని రికవరీ చేయాలని, బాధితుడి అస్థికలను వెలికి తీయాలని ఆదేశించింది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసును సిబిఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ అతని తల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం కొత్త మలుపుకు దారితీసింది. ప్రస్తుతం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారిస్తుంది. అయితే తమ కుమారుడు జరిగినటువంటి అన్యాయం మీద పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మీద మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజును అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు సందర్భంగా సిఐ నాగరాజుకు అతని స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నలుగురి పాత్ర మీద సిట్ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. సిఐ నాగరాజు అరెస్టు తర్వాత మరో ఇద్దరు కీలక వ్యక్తులు నాని, అశోక్ పరారులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీరిద్దరితో పాటు నాగరాజు కూడా మే 29న సాయికృష్ణ బంధువుల వద్దకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అదే రోజు ముగ్గురు వడ్డేశ్వరం ప్రాంతానికి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా నిర్ధారణ అయింది. ఈ ఆధారాలను సేకరించినటువంటి సిట్ అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి
నాని, అశోక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని అదుపులోకి తీసుకుంటే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తా ఉన్నారు. ఇక ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణ కూడా వేగంగా కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, ప్రయాణ వివరాలు, అలాగే సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను కూడా అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే పలువురిని విచారించినటువంటి అధికారులు అవసరమైతే మరికొందరిని కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఈ ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. సాయికృష్ణ ఘటన జీవించే హక్కు మీద జరిగినటువంటి తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో జరిగినటువంటి పరిణామాల మీద పూర్తి వివరాలు సమర్పించాలని కూడా రాష్ట్ర డీజీపీతో పాటు విజయవాడ పోలీస్ కమిషన్ కు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయినటువంటి విషయాన్ని కూడా కమిషన్ సీనియర్ గా పరిగణించింది. ఈ ఫుటేజ్ ని సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి రికవరీ చేయాలని, దర్యాప్తుకు ఉపయోగపడే అన్ని డిజిటల్ ఆధారాలను కూడా భద్రపరచాలని సూచించింది. అలాగే బాధితుడి ఆస్తికలు గుర్తించి వెలికి తీసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు. ఇక సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించడం కేసు దర్యాప్తు విధానాన్ని కొంత మార్పు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. సిట్టు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి తరుణంలోనే సిబిఐ విచారణ కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం మీద ప్రస్తుతం అయితే అందరి దృష్టి కూడా నెలకొంది. కోర్టు ఆదేశాలు, సిట్టు దర్యాప్తు, అలాగే పరారులో ఉన్నటువంటి నిందితుల అరెస్ట్ వంటి అంశాలు రాబోయే రోజుల్లో ఈ కేసులో మరింత కీలక పరిణామాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు మీద తీవ్ర ఆసక్తి అయితే నెలకొని ఉంది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.